పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏపీలో మరో సమరానికి రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి జరిగే ఎలక్షన్లు పార్టీల బలాబలాలు తేల్చుకోవడానికి కాదు, ప్రజల నాడి పట్టి చూడడానికి మాత్రమే. అవే స్థానిక సంస్థల ఎన్నికలు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో రాజకీయ పార్టీల్లో ఒకంత హడావుడి కనిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది కాస్త ఎక్కువగానే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగానే ఉంటుంది. దీంతో కొన్ని పార్టీలు తమ ఆశావహులకు ఇప్పటి నుంచే డబ్బును సమకూర్చుకోవాలని చెబుతున్నాయి. జెడ్పీటీసీ, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లకు పోటీ చేయాలనుకుంటున్న నేతలు ఎంత సొమ్ము సమకూర్చుకోవాలని పార్టీలు సూచిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బును వెదజల్లేందుకు వైసీపీ సిద్ధమవుతుందా? ఈ విషయంలో కూటమి పార్టీలు ఫ్యాన్ పార్టీతో పోటీ పడగలవా? అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల్ని పోటీ చేయకుండా అరాచకం సృష్టించిన వైసీపీకి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్న కూటమి నేతల మాటల విషయంలో ఫ్యాన్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తీరు వేరు. లోకల్ బాడీ ఎలక్షన్స్ వ్యవహారం ప్రత్యేకంగా ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. వేల మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే వేదిక. ప్రజల్లో తమ పార్టీకి ఎక్కడ ఎంత పట్టు ఉందో స్పష్టంగా తెలిపే గ్రాఫ్. ఫలితాలను పరిశీలించి లోపాలు, పొరపాట్లను సరిదిద్దుకుని భవిష్యత్తుకు ప్రణాళిక రూపొందించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉపయోగపడతాయి. షెడ్యూల్ విడుదల నుంచి ఫలితాల ప్రకటన వరకు ఊరు వాడ రచ్చగానే ఉంటుంది. ఆది నుంచి అంతం వరకు అంతా ఉత్కంఠభరితంగానే సాగుతుంది. అటువంటి ఎన్నికలను నిర్వహించడానికి టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాయి. ఈ విషయంలో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ముందు వరుసలో ఉండగా, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి వైరాగ్యం నుంచి ఇంకా బయటపడని వైసీపీ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఆధిపత్యం చాటుకుంది. ప్రత్యర్థులను పోటీ చేయకుండా భయభ్రాంతులకు గురిచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడి అన్నిటినీ సొంతం చేసుకుంది. అప్పట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యం రాజ్యమేలింది. అయితే ఈసారి అంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే ఫ్యాన్ పార్టీ నేతలకు మాత్రం తాము గతంలో చేసిన వ్యవహారాలను గుర్తు చేసుకుంటూ ఈసారి ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 9 మున్సిపాలిటీలు, 1 కార్పొరేషన్, 48 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో 45 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే ఏలూరు నగరపాలిక సంస్థతో పాటు నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, నర్సాపురం, పురపాక సంఘాలను ఫ్యాన్ పార్టీ ఖాతాలో చేరాయి. కోర్టు కేసులతో తాడేపల్లెగూడెం, పాలకొల్లు, భీమవరం, తణుకు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగలేదు. అయితే షెడ్యూల్ వచ్చేలోపు వాటిని పరిష్కరించాలని కూటమి పార్టీల పెద్దలు భావిస్తున్నారు. అదంతా అధికారిక ప్రక్రియ కావడంతో ఎప్పటికి పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే పంచాయతీ ఎన్నికలతో పాటు ప్రజా పరిషత్, మున్సిపాలిటీలకు కొద్ది రోజుల తేడాతో ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. చింతలపూడిని ఇటీవల నగర పంచాయతీగా ప్రకటించడంతో దానికి కూడా మున్సిపాలిటీలతోనే ఎన్నికలు జరుగుతాయి. పార్టీల విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని టీడీపీ కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇప్పటికే ఎన్నికల సమరాంగణానికి రంగం సిద్ధమైందన్న ప్రచారం సాగుతోంది. అంతేకాదు పోటీకి ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన వైసీపీ స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పవర్లో ఉన్నప్పుడు అడ్డగోలుగా సంపాదించిన డబ్బు విచ్చలవిడిగా వెదజల్లే అవకాశం ఉందని కూటమి పార్టీలు అంచనా వేస్తున్నాయి. దీంతో తమ అభ్యర్థులు కూడా మనీ మేటర్స్తో వైసీపీతో పోటీ పడేలా ఎన్డీఏ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. అందుకే ఆశావాహులను గుర్తించే పనిలో ఉన్న శాసనసభ్యులు ఎన్నికలకు కావలసిన నిధులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారని తెలిసింది. జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేవారు 20 లక్షలు, మున్సిపల్ వార్డుల నుంచి బరిలో దిగాలనుకునేవారు 20 లక్షల చొప్పున సమకూర్చుకోవాలని చెప్పినట్టు వినిపిస్తోంది. ఇక ఏలూరు నగరపాలిక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్ల స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావాహులు 30 లక్షల వరకు దగ్గర ఉంచుకోవాలని కూటమి ఎమ్మెల్యేలు సూచించారని సమాచారం. దీంతో కొందరు ఇప్పటి నుంచే నిధులు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను పరిశీలిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నిక వేడి క్రమేణా పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. భవిష్యత్తు పరిణామాలను పరిశీలించాలి మరి.